అసలు అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రాంతాన్ని ఎందుకు పాకిస్తాన్ లో కలిపారు? అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఎందుకు కావాలని కొంతమంది రాజకీయ నాయకులు ఓడగొట్టారు? వెస్ట్ బెంగాల్ నుంచి ఒక జాతీయ నాయకుడు వచ్చి అంబేద్కర్ గారిని ఎన్నికల్లో గెలిపించి ఎందుకు అసెంబ్లీకి పంపించారు? లండన్ నుంచి ఒక నాయకుడు వచ్చి ఇండియాకి ఎందుకు అంబేద్కర్ గారికి సపోర్ట్ చేశారు? రాజ్యాంగం రాసే అవకాశం కావాలంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగ పరిషత్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే రాజ్యాంగం రాసే అధికారం ఉంటుంది. అలా రాజ్యాంగ ఎన్నికల పరిషత్తులో పోటీ చేసిన అంబేద్కర్ గారిని అప్పుడున్న కొంతమంది నాయకులు కావాలనే ఓడగొట్టారు. ఏమి చేయాలని దిక్కుతోచిన స్థితిలో ఉన్న అంబేద్కర్ గారిని వెస్ట్ బెంగాల్ నుంచి ఒక జాతీయ నాయకుడు వచ్చాడు అంబేద్కర్ గారి కోసం. ఆ నాయకుడే జోగేంద్రనాథ్ మండల్. అంబేద్కర్ గారిని వెస్ట్ బెంగాల్కి తీసుకెళ్లి కుల్నా అనే ప్రాంతం నుంచి పోటీ చేయించి ఆ జాతీయ నాయకుడు అంబేద్కర్ గారిని గెలిపించాడు. అప్పుడున్న మరీ కొంతమంది నాయకులు అంబేద్కర్ గారు గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపారు. అప్పుడు అంబేద్కర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంబేద్కర్ గారి కోసం అంతర్జాతీయ నాయకుడు లార్డ్ మౌంటన్ బాటన్ అనే వ్యక్తి ఇండియాకి తిరిగి వచ్చి పూనా నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించాడు అంబేద్కర్ గారిని. అప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి రాజ్యాంగం రాసే అవకాశం కలిగింది అంబేద్కర్ గారికి. కావాలని అప్పుడున్న కొంతమంది నాయకులు అంబేద్కర్ గారిని ఎంతో తొక్కాలని చూశాడు. కానీ చాలా మంది దళితుల కోసం అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు యుద్ధాలు చేసిన తర్వాత అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం కలిగింది.